మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నది వెంబడి నివాసాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. అలాగే అదనంగా ప్రతి కుటుంబానికి 25,000 నగదు కూడా ఇస్తోంది. నిర్వాసితులకు జీవనోపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసితుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కంటోన్మెంట్లో డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మరోసారి మూసీ నిర్వాసితుల గురించి సీఎం రేవంత్ స్పందించారు. మూసీ నది మురికి దోమలతో అక్కడి ప్రజలు జీవచ్చవాల్లా మారుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ కూల్చివేతలకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నీళ్లు అడుగంటిపోయాయి. 2,000 ఫీట్లు బోరు వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వచ్చింది. రాజకీయంగా నాకు తెలుసు, కొందరు పేదలకు కష్టం వచ్చింది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం సంపాదించుకున్నది కోల్పోతున్నారు. అధికారులు వచ్చి ఇల్లు కూలగొడితే ఆ దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇలాగే వదిలేస్తే చెరువులు నాళాలు మూసి ఆక్రమణలకు గురవుతుంది. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వారిని తొలగిద్దాం. వారికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో సూచనలు ఇవ్వండి. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడాలి అనుకోవట్లేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలి అనేదే మా ఆలోచన. మూసీలో ఆ దోమలు ఆ కంపులో బతికే కంటే గౌరవంగా బతకాలి అని కోరుకుంటున్నాం. వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. వారికి ఉపాధి కల్పిస్తాం. నిర్వాసితుల పిల్లలకు చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈటల రాజేంద్ర దుఃఖం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మంచిగా బతకడం మీకు ఇష్టం లేదా? వాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళలాగే ఉండాలా? వాళ్ళు మూసీలోనే ఉండాలా? మంచిగా బతికితే మీరు చూడలేరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అలాగే బఫర్ జోన్ బాధితులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బఫర్ జోన్లో కూల్చివేతల విషయంలో తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణలను కూల్చివేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. బాధితులను ఎలా ఆదుకోవాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం గొడ్డుపోలేదు అన్నారు. 7 లక్షల కోట్లు అప్పులైనా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. మొదటి ప్రణాళికగా మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. 25,000 రూపాయలు నగదిస్తున్నాం. ఇంకా ఏం చేయాలనే విషయాన్ని ఆలోచించండి. ఈటల రాజేందర్ మీరు ప్రధానితో చర్చించండి. మిమ్మల్ని ముందు వరుసలో ఉంచుతాం. మా మంత్రివర్గం మొత్తం మీ వెనకే వస్తుంది. ప్రధానిని కలిసి మాట్లాడదాం. ఒక 25,000 కోట్ల నిధులు అడగండి. పేదలను ఆదుకుందామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.